నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నిన్న ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏంటంటే ఆర్టికల్ 341 గురించి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ గురించి ధర్మాసనం ఇవ్వడం జరిగింది. ఈ ధర్మాసనంలో 7తో కూడిన ధర్మాసనం. దీనికి నేతృత్వం జరిపిన ఆయన జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు. ఆయన నేతృత్వంలో 6 జడ్జిలు 6:1, 6 ఒక సైడు, ఒక జడ్జి గారు ఒక సైడు. 6 ఒక సైడ్ గా ఉంటే ఒక జడ్జి గారు వివేదించారు. అలా కాదు, అలా కుదరదు ఏదో చెప్పారు. ఈ జడ్జిమెంట్ రావటం వల్ల ఎస్సీ ఎస్టీల వర్గాల వారు కూడా ఒక రకంగా చెప్పాలంటే న్యాయమే జరిగిందని అనుకుంటాను నేను. ఎంఆర్పిఎస్ అధ్యక్షుడైన శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆయన ధర్మ పోరాటం చేశాడు దీని మీద. గత 30 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాడు పోరాటాలు. ఎక్కడ పడితే అక్కడ స్ట్రైకులు చేస్తూనే ఉన్నాడు. పాపం అంగర్ స్ట్రైకులు చేశాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ లో కూడా చేశాడు, తెలంగాణలో కూడా చేశాడు. కానీ ఈయనకి స్టాండ్ గా నిలబడింది ఒక తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు మటుకు బాగా స్టాండ్ అయి నిలబడ్డాడు. ఆయన 1996 లో కూడా ఆయన వర్గీకరణకి ఆయన కలిసేటప్పుడు ఈయన మందకృష్ణ మాదిగ గారు చంద్రబాబు నాయుడు కలవటం, ఆయన కూడా ఆ టైంలో హామీ ఇవ్వడం జరిగింది. మీరేం భయపడకండి, మీకు నేను ఉన్నాను, ధైర్యం చెప్పాడు ఆయన. ఫస్ట్ ధైర్యం చెప్పడం కూడా గొప్ప విషయమే. అట్లాగే ఈ మధ్య కూడా ఆయన కలవటం జరిగింది బాబు గారిని. అంతకన్నా తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఎలక్షన్ టైంలో మన హైదరాబాద్ తెలంగాణకి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఒక బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టించాడు ఎంఆర్పిఎస్ వాళ్ళు. ఆయన ఏందో ఆయన సత్తా ఏంటో చూపించుకున్నాడు. మందకృష్ణ మాదిగ గారు లక్షల మంది జనం వచ్చారు. ఆయనే అదిరిపోయాడు మోడీ గారు. ఆ సమక్షంలో అన్నాడు ఆయన, నేనున్నాను భయపడక అన్నాడు. అంతే. అప్పుడు జస్ట్ ఓదార్చాడు, అంతే, ధైర్యం చెప్పాడు. దట్ ఇండికేట్ చాలు ఈయనకి ఏదో చేస్తాడని అందరికి జనంగా అప్పుడే ఆ రోజులోనే అర్థమైంది ప్రజలకి. చెప్పి దాదాపు ఒక 2-3 నెలలు కూడా కాలే, ఎలక్షన్స్ మొన్ననే అయినాయి. అప్పుడే నిన్న 1/8/2024 7 జడ్జిలో జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు జస్టిస్ సిజేఐ ఆయన నేతృత్వంలో 6 జడ్జిలు ఒక సైడు, ఒక జస్టిస్ బెల్లా త్రివేది గారు ఒక సైడ్, ఆవిడ ఒక సైడు, 6 ఒక సైడ్, 6 ప్లస్ ఈయన కలిపితే 7 అయ్యారు. 7తో ధర్మాసనం కూడిన తీర్పు నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో వెలువడింది. ఎప్పుడైతే వెలువడిందో ఆ ఎస్సీ ఎస్టీలో జనం అయితే చూడాలి, రోడ్ల మీద స్వీట్లు బంద్ చేసుకున్నారు, పెద్ద హంగామా చేసి ఎవరైనా చేస్తారు, హ్యాపీ అది చేసుకుంటారు. ఇవాళ మా హైకోర్టులో కూడా మేము చేసుకున్నాం, హ్యాపీయే కదా, అందరు కలిసి చేసుకున్నారు. కాబట్టి దీంట్లో ఇది ఎంత పోరాటం చేశాడని గత 30 ఏళ్ల నుంచి ఆయన పోరాడుతున్నాడు. 30 years, 30 ఏళ్ల పోరాటాన్ని ఫలితం నిన్న అనుభవించాడు. నిన్న వచ్చినాయి ఆ తీర్పు. ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్ ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టులో కీలక తీర్పు ఇచ్చింది. ఉద్యోగాలు, విద్యా సంస్థలో ప్రవేశ కోసం రిజర్వేషన్లు కోటాను ఉప వర్గీకరణ చెందేందుకు రాష్ట్రాలకు అధికారం ఉందని తేల్చి చెప్పింది. ఎస్సీ ఎస్టీ సబ్ క్లాసిఫికేషన్, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు రిజర్వేషన్లు ఉప వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో విదేశ కోసం రిజర్వేషన్లు కోటా రాష్ట్రాలు ఆ ప్రకారంగా అందరికీ వీలు పడేట్టుగా ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. ఈ ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి వాళ్ళు ఎవరైతే ఉద్యోగాలంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్లస్ పాయింట్, విద్య ఎడ్యుకేషన్లో వాళ్ళకి దాంట్లో ప్లస్ పాయింట్, స్పోర్ట్స్లో దేంట్లోనైనా సరే వాళ్ళకి కోట, అన్నిట్లో వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇస్తూ నిన్న తీర్పు నాబూతో నా భవిష్యత్. ఇంత బ్రహ్మాండం తీర్పు వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఆల్రెడీ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు అంటే మందకృష్ణ మాదిగ గారు ఆయన సుప్రీంకోర్టులో పోరాడితే ఆయనకి ఫిబ్రవరిలో తీర్పుని రిజర్వ్ చేయడం జరిగింది. ఫిబ్రవరిలో రిజర్వ్ చేసిన తీర్పుని నిన్న బయటకు వచ్చింది. నిన్న బయటగా తీర్పు చెప్పడం జరిగింది. కాబట్టి అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆర్టికల్ 341, ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, అందరూ సమానమే. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ఇవన్నీ వస్తాయి. అందరూ ఈక్వలే. కులాలు ఏ కులమైనా అందరూ సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీల గురించి భీకరమైన పోరాటం 2010 నుంచే నడుస్తుంది. 2010 నుంచి పంజాబ్ అండ్ హర్యానా అక్కడ వాళ్ళు పోరాడారు. అక్కడ వాళ్ళు 5తో కూడిన ధర్మాసనం కూడా అక్కడ వాళ్ళకి తీర్పు వాళ్ళకి అనుకూలంగా రాలేదు. సుప్రీంకోర్టులో వాళ్ళు వేశారు, రాలేదు. చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కోర్టులో అక్కడ తీర్పు రాలే. చివరగా అక్కడ మనకి నిన్న సుప్రీంకోర్టులో తీర్పు రావడం జరిగింది. గొప్ప విషయం. అందరూ కూడా ఈ కులాలు, ఈ ఎస్సీ ఎస్టీలు పెట్టడం వల్ల పాపం బడుగు వర్గాల వాళ్ళన్నటువంటి వాళ్ళందరూ కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన. కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రాలు కూడా అందరూ కూడా ఎవరు కూడా
ఈ ఎస్సీ ఎస్టీ లాంటి ఎవరు కూడా వెనకపోరు, అనవసరంగా జోలికి వెళ్ళరు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఎలక్షన్స్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఎవరు కూడా దీని జోలికి వెళ్ళరు. దీంట్లో మన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడైన మందకృష్ణ మాదిగ గారికి బాగా వెనకుండి బాగా సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆ రోజులో. అది 1996, 97 ఆ టైంలోనే దీని గురించి అప్పుడు ఈ కేటగిరీ తీసుకోవడం జరిగింది, సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ రోజులో అన్నాడు ఆయన. అందరి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చేస్తాను అని అంటూనే ఉన్నాడు ఆయన, ఆ రోజుల నుంచి అంటున్నాడు. మొన్న ఎలక్షన్స్ ముందర కూడా అన్నాడు, మొన్న వీళ్ళు కలిశారు, ఇక్కడ మోడీని కలవడం అన్ని టకటక జరిగిపోయినాయి. దీంతో ఆయన పడ్డ కష్టం, 30 ఏళ్ళు పడ్డ కష్టం నిన్న ఒక్కసారిగా తీర్పు రావడం జరిగింది. సో ఇవాళ నుంచి అందరు కూడా వాళ్ళు కూడా అందరు కూడా హ్యాపీగా ఉంటారు. రేపు పొద్దున అన్నింటిలో వాళ్ళకి రిజర్వేషన్లో కోటాలు ఉంటాయి. కోటా అయితే వాళ్ళకి ఎస్సీ ఎస్టీలు కూడా కోటాలు వస్తాయి. ఇద్దరు ఎస్సీ ఎస్టీ ఇప్పుడు బీసీలు ఉన్నారు, వాళ్ళు కూడా ఎస్సీలు వాళ్ళకి కూడా కోటా. ఎస్సీ ఎస్టీలకి ఆల్రెడీ నేను అందరూ యూట్యూబ్లో కూడా చెప్పా, అసైన్ ల్యాండ్స్లో వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ లెస్ పూర్ పర్సన్స్ వాళ్ళకి ఇవ్వమని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, అక్కడ ఆంధ్ర ప్రభుత్వం కూడా ఆ రోజు 1954 అయితే ఆంధ్రప్రదేశ్, 1958, 59లో తెలంగాణ ప్రభుత్వంలో అప్పుడు ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ మట్టుకే కేవలం వాళ్ళ మట్టుకే 5 ఎకరాల భూమి ఇవ్వమని చెప్పి ప్రభుత్వం ఆ రోజే డిసైడ్ అయ్యారు. ఇప్పుడు కాదు, 54, 50 అప్పుడు ఆంధ్రాలో, 58, 50 తెలంగాణ. వాళ్ళకి అప్పంచే వాళ్ళకి ఈ కేటగిరీ ఇవ్వడం జరిగింది. అప్పంచే వాళ్ళని హెల్ప్ చేస్తూనే ఉన్నారు. 5 ఎకరాల భూమి వాళ్ళకి అసైన్ ల్యాండ్స్ భూములు ఇవ్వాలని చెప్పి అప్పుడే నిర్ణయాలు జరిగినాయి, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే ఇది ఏంటంటే ఇది సపరేట్. దీన్ని ఏంటంటే ఇది ఓన్లీ రిజర్వేషన్ కోటాస్ క్లాసిఫికేషన్ జరిగింది, సబ్ క్లాసిఫికేషన్ జరిగింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇప్పుడు సరిగ్గా తీర్పు నిన్న వెలువడించడం చాలా చాలా శుభపరిణామం. అందరూ హ్యాపీగా ఉంటారని కోరుకుంటాను. నమస్కారం.